హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని మనం నువ్వులు అయితే వేయించుకుందామండి. నేనైతే 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఎట్ ఏ టైం కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు ఒక కప్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే నేను ఆ 500 గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ 3 కప్స్ అయ్యాయండి నాకు టోటల్గా. అయితే ఈ 3 కప్స్ది కూడా ఒక పాన్లో సరిపోయిందని చెప్పేసి వేయించుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత నెమ్మదిగా దాదాపు ఈ నువ్వులు వేగడానికి మనకు ఒక 15 మినిట్స్ వరకు కూడా టైం పడుతుందండి. కానీ చాలా జాగ్రత్తగా మనం దగ్గరే ఉండి వేపుకోవాలి. సన్నని సెగ పైన వేపుకోవాలండి. అప్పుడు మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేసానండి. దాదాపు ఒక 5 స్పూన్స్ వేసినట్లున్నాను అంతే. 5 స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత కూడా మనం దగ్గరుండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా వేసుకోవాలి. యాక్చువల్గా నెయ్యి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నెయ్యి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఈ నెయ్యి అంతా వేసాక అదంతా కలిసిపోయే వరకు కూడా మంచిగా మనం దోరగా వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత నెమ్మదిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకి కమ్మటి వాసన కూడా వస్తూ ఉంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయ్యింది కదా. కలర్ చేంజ్ అయ్యాక అన్నీ వేగాయి మనకు అర్థమైన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు నెయ్యి ప్లేస్లో నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండి, వద్దు అనుకున్న వాళ్ళు. అప్పుడు చిటపటలాడే వరకు ఉంటాయి. తర్వాత అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ నువ్వులన్నీ కలిపేసి, అంటే నేనైతే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 3 టైమ్స్గా వేసుకున్నాను. నువ్వులన్నిటినీ కలిపి ఫస్ట్ ఒకసారి మనం పౌడర్ చేసుకోవాలి. నువ్వులన్నీ పౌడర్ చేసుకొని ఆ పౌడర్నంతా ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ పౌడర్ తీసుకున్న తర్వాత ఆ పౌడర్ అంతా మళ్ళీ విడిగా పెట్టేసిన తర్వాత షుగర్ కాదండి, యాక్చువల్గా బెల్లం అయితే చాలా హెల్త్కి మంచిది. బెల్లాన్ని తీసుకున్నాను నేనైతే కొంచెం లైక్ పామ్ జాగరీనే తీసుకున్నాను. ప్యూరా లేదా అన్నది కొంచెం చిన్న డౌట్ అయితే ఉంది. ప్యూర్ అయితే కనుక మంచిదండి, చాలా మంచిది. మీరు నలకలు వస్తాయి అనుకుంటే కనుక వడకట్టుకొని మనం పాకం తీసుకొని కూడా వేయచ్చు. నేనైతే డైరెక్ట్గా వేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు నువ్వులన్నిటినీ పౌడర్ చేసేసి తర్వాత బెల్లాన్ని కూడా 3 కప్స్ వేసుకున్నాను. మీకు ఎవరికైనా స్వీట్ తగ్గించుకోవాలి అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు అయితే ఫుల్గా తీసుకున్నాను, కానీ బెల్లం అయితే కొంచెం తగ్గించే తీసుకున్నాను. అది కూడా సేమ్ అండి, 3 కప్స్ నువ్వులకి 3 కప్స్ బెల్లం సరిపోయింది నాకు. వీటంతటిని మొత్తాన్ని మిక్సింగ్ చేసేసేసి రెండు కలిసిపోయేలాగా నువ్వులు బెల్లం నువ్వుల పిండి బెల్లాన్ని రెండింటిని మిక్స్ చేసేసి మంచిగా, తర్వాత వాటన్నిటిని మళ్ళీ నెమ్మదిగా మరొక 3 టైమ్స్ నేనైతే వేసుకున్నాను. మామూలుగా ఒక కప్ అయితే ఒకసారి సరిపోతుంది. ఇక మొత్తం పౌడర్ వచ్చిన తర్వాత ఇలాగ ఉంటుందండి మొత్తం మిక్చర్ వచ్చేసేసి. ఆ మిక్చర్లో మీరు కావాలి అంటే ఎలైచీ వేసుకోవచ్చండి, యాలకుల పొడి. మా ఇంట్లో ఎలైచీ ఇష్టం లేదు కాబట్టి నేను ఎలైచీ వేయకుండా చేసేసాను. తర్వాత నువ్వులు ఇందాక కొన్ని పక్కన పెట్టేసుకున్నానండి. అది నువ్వుల లడ్డు అని చెప్పి తెలియడానికి జస్ట్ మనకి తగులుతూ ఉంటే తినేటప్పుడు కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, అందుకని చెప్పి కొన్ని పక్కన పెట్టేశాను అనమాట. సో వాటన్నిటిని కూడా మొత్తం ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న లడ్లు అయితే లడ్లు, పెద్దవి అయితే పెద్దవి, మీ ఇష్టం, మీ సైజుని బట్టి, మీరు కావాలనుకున్న సైజుని బట్టి మనం లడ్డు తయారు చేసుకోవడమే అండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి కానీ, జుట్టు పెరగాలనుకుంటున్న వాళ్ళకి కానీ, ఎముకలు దృఢంగా ఉండాలి అనుకునే వాళ్ళకి కానీ చాలా హెల్త్కి మంచిదండి ఈ నువ్వుల లడ్డు. ఎన్నో పోషకాలతో నిండినది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.